లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 1957వ సంవత్సరం నవంబర్ 13వ తేదీన చేసిన ప్రసంగము యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనము. తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమున చూచియుండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరిచాడో మనలో చాలామందిని చూడలేదు. దేవుని యొద్ద తగినంతగా సహనముతో మరియు ఆసక్తితో వేచియుండు వారు మాత్రమే దాన్ని చూడగలరు. నీవు ఆయన యొద్ద వేచి ఉన్నప్పుడు నీ కన్నులు మరియు చెవులు తెరవబడును. దేవుడు సిద్ధపరిచినవి ఎంతో ప్రశస్తమైనవి. సిద్ధపడని హస్తములలో మరియు అపవిత్రమైన హృదయాల్లో అవి పెట్టబడవు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనం. అవి గొప్పవి మరియు బలమైన విషయాలు. నీవు లోకమును వెదకుచున్నప్పుడు వాటిని చూడలేవు. నీవు దేవుని రాజ్యమును మరియు ఆయన నీతిని వెదకుచున్నట్లయితే నీవు వాటిని చూస్తావు. దేవుని రాజ్యము నీ ఇంట్లో ఉన్నప్పుడు నీళ్ళు సంతోషంగా ఉంటుంది. దేవుని నీతి నీలోనికి వచ్చినప్పుడు నీవు సంతోషంగా ఉంటావు. ప్రతి నిజమైన క్రైస్తవుడు తన శరీరముతో కఠినముగా ఉండి దేవుని రాజ్యము తన కుటుంబంలోనికి వచ్చుటకు ఆటంకపరచే శక్తులతో పోరాడతాడు. అటువంటి శక్తులను ద్వేషిస్తాడు. ఎందుకనగా నీలో వృద్ధి చెందుచున్న దైవిక వ్యక్తిత్వాన్ని మరియు నీలోని దైవిక శక్తులు అభివృద్ధి చెందుటను అవి ఆటంకపరుస్తాయి. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనబరచెను. 103వ కీర్తన 7వ వచనంలో చూస్తున్నాము. ఆయన తన మార్గమును మోషేకు తెలియజేసెను, కానీ ప్రతి ఒక్కరికి కాదు. ఎందుకు? మోషే దేవుని నుండి వాటిని తెలుసుకొనుటకు వేచి ఉన్నాడు కాబట్టి. నీ ఉద్యోగంలో నీవు దేవునిని కలిగి ఉండుటకు నీ కళాశాల దినములు ఒక సిద్ధపాటుగా ఉన్నవి. వేచియుండి సిద్ధపడువానికి పరలోకము తెరవబడును మరియు అతనిలో యోవేలు గ్రంథము 2వ అధ్యాయములోనున్న వాగ్దానము నెరవేర్చబడును. దేవుడు నీ కొరకు చూచిన దానిని నీవు చూచి ఉండలేదు. నాకు గొప్ప మాదిరి అయి మన కాలంలో యేసు యొక్క పాత శిష్యులను పోలినవాడై నా జీవితమునకు ఉన్నతమైన ప్రమాణములను పెట్టిన సాధు సుందర్ సింగ్ కూడా నా కొరకు దేవుడు కలిగి ఉన్న వాటిని చూడలేదు. దేవుడు నీ కొరకై ఏమి చూచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు. దేవుడు నా కొరకై ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన కొరకు వేచియుండు వ్యక్తులకు దేవుడు సంకల్పించిన ప్రణాళికలను ఆయనే బయలుపరుస్తాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఎందుకనగా అవి మానవుని ఊహకు మించినవై ఉన్నవి. దేవుడు ఈ గొప్ప మరియు బలమైన విషయాలను నీకు బయలుపరచును. ఎందుకనగా ఆయన ఒక సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన ఆ గొప్ప విషయాలను నీలో నెరవేర్చగలడు. ఆయనకు మొరపెట్టుము. ఆయన ఉద్దేశములు ఘనమైనవి మరియు అత్యున్నతమైనవి. ఆయన కొరకు వేచియుండుము. ఆయన సలహాలు, ఆయన నడిపింపు మరియు ఆయన జవాబు కొరకు వేచియుండుము. ఆయన మార్గములను ఆయన నీకు తెలియజేయనిమ్ము. ఆయన యొద్ద దినదినము నీవు వేచియుండగా నీ ఆత్మీయ దృష్టి మేల్కొల్పబడును మరియు దేవుడు నీకు చూపించు వాటిని చూడడం ప్రారంభిస్తావు. నీ ఆత్మీయ అవగాహన ఎదుగుచుండును మరియు దేవుడు చెప్పుచున్న దాన్ని నీవు గ్రహించటం ప్రారంభిస్తావు. నీవు పోరాడవలసిన యుద్ధం ఉన్నది. నీ బలము దుర్బలమైనది గాని ఆయన సర్వశక్తిమంతుడు. యుద్ధములో తన బలమును ఆయన చూపించనిమ్ము. యుద్ధశూరుడైన యెహోవా అని 24వ కీర్తన 8వ వచనంలో కీర్తనాకారుడు ఆయన్ని పిలుస్తూ ఉన్నాడు. దేవుడు తన ప్రణాళికను నీకు తెలుపుట మాత్రమే కాదు, తన ప్రణాళికకు సంబంధించిన మార్గములో ఆయన్ని ఉంచి నీలో ఆ ప్రణాళికను ఆయన నెరవేర్చును.